పాకిస్తాన్ టీంని ఆ జట్టు మాజీలే బండబూతులు తిడుతున్నారు. సొంత వాళ్లే టీం మీద ఉమ్మేస్తున్నారు. అసలు మీదొక జట్టేనా? చీము, నెత్తురు, రోషం, పౌరుషం ఏమైనా ఉండేడ్చాయా అని సీనియర్లు, వెటరన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రపంచ కప్లో భాగంగా టీమిండియా చేతిలో పాక్ 61 పరుగుల తేడాతో ఓటమి పాలైన క్రమంలో పాక్ మాజీ క్రికెటర్లు తమ జట్టు మీద మండిపడుతున్నారు. ఒకవేళ తన చేతుల్లోనే అధికారం ఉంటే బాబర్, షాబాద్, షాహీన్ను జట్టులోకి తీసుకునేవాడినే కాదని ఆఫ్రిదీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా వరుసగా విఫలమవుతున్నారని షాహిద్ ఆఫ్రిదీ ఫైర్ అయ్యాడు. పెద్ద మ్యాచ్ల్లోనే సత్తా చూపాల్సిన టైంలో విఫలం కావడం, 6 స్పిన్నర్లతో బరిలోకి దిగడం సరైన నిర్ణయం కాదని ఆ జట్టు మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ మండిపడ్డాడు. షాహీన్, బాబర్, షాబాద్ను టీం నుంచి తప్పించక తప్పదని, టీ20 జట్టును కొత్త ఆటగాళ్లతో నింపాలని మరో మాజీ కెప్టెన్ మహమ్మద్ యూసుఫ్ అసహనం వ్యక్తం చేశాడు. బాబర్ అజాం సూపర్ ప్లేయర్ అనుకుంటున్నారు కానీ అదంతా భ్రమ అని, అతడు కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేదని పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ బౌన్సర్లేశాడు. బాబర్ అజాం మరోసారి విఫలమయ్యాడు, బహుశా ఇదే అతడికి చివరి మ్యాచ్ అవుతుందేమో అని మరో పాక్ క్రికెటర్ అహ్మద్ షహజాద్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి పాకిస్తాన్ టీంని సొంత మనుషులే, మాజీ కెప్టెన్లే బండబూతులు తిడుతున్నారు. సీనియర్లు, వెటరన్లంతా వాళ్ల పెర్ఫార్మెన్స్ చూసి నవ్వాలో ఏడవాలో తెలియక ఇదైపోతున్నారు.